शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహము యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. కన్యా రాశి వారికి గురు వక్రత్వం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచరించడం కన్యా రాశి జాతకులకి భాగ్యస్థానం అవుతుంది. అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలో సంచరించడము బాగా కలిసి వస్తుంది, శుభప్రదంగా ఉంటుంది. అంటే మొత్తం సంవత్సరం మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశి పరంగా ఆలోచించినట్టయితే భాగ్యస్థానంలో సంచారం బాగా కలిసి వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఈ పీరియడ్ లోపల అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రిస్తున్నాడు. అంటే వక్రగతిని పొందుతున్నాడు కనుక ముఖ్యంగా ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల గురు ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం మనం ఆలోచించినట్టయితే
మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ప్రభావము కొంత పడుతుంది దీనిపైన. అంటే రాశి మారట్లేదు కనుక కంప్లీట్గా అష్టమ స్థానంలో సంచరిస్తున్న ఫలితం ఉండదు. కానీ ఎప్పుడైతే గ్రహము వెనికికి కదులుతుంటాడో, అంటే తిరోగమనంలో ఉంటాడో, పూర్వరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం యొక్క ప్రభావం కొంత ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఈ భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితానికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావం కొంత తోడవుతుంది. తద్వారా ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 అష్టమ ప్రభావం మూలకంగా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా రాశి మారట్లేదు కనుక మనం అంతగా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. కంప్లీట్గా అష్టమ స్థానంలోనే సంచరిస్తున్న ఫలితం ఉంటుందా అని అంటే ఉండదు. ఎందుకంటే రాశి మారట్లేదు కాబట్టి ఇదే రాశిలో నక్షత్రం మార్పు ఉంది కాబట్టి ఆ భాగ్యస్థానంలో సంచరిస్తున్న ఫలితం కొంచెం తగ్గుతుంది. అయితే ఈ భాగ్యస్థానంలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనంటే, మీరు ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు, ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ పీరియడ్లో మీకు కొంత ఆ గురు ప్రభావంలో ఉండేటువంటి శుభ ఫలితం కొంచెం తగ్గడం మూలకంగా మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది. అంటే బ్లైండ్గా మీరు చేయడం మూలకంగా ఫలితాలు రావు. ఈ పీరియడ్ లోపల కొంత కష్టపడాలి, కొంత ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇక అన్ని విషయాల లోపల కూడాను సౌభాగ్యము, వృద్ధి కలుగుతుంది. అంటే సంతోషము, అభివృద్ధి. సంతోషము ఎప్పుడు మనిషికి ఆపాదిస్తుంది, ఎప్పుడు కలుగుతుంది అనంటే, మీరు చేసేటువంటి పనుల లోపల సక్సెస్ రేటు పెరగడం మూలకంగా మీకు సంతోషము కలుగుతుంది. తర్వాత చేసేటువంటి పనులు లాభదాయకంగా మీరు పూర్తి చేసినప్పుడు అభివృద్ధి ఎక్కువ కనబడుతుంది. తద్వారా మీకు మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి. అప్పుడు మీకు ప్రొఫెషనల్గా అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. తద్వారా మీకు సంతోషం కూడాను కలుగుతుంది. అయితే ఈ విషయాల లోపల కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఈ పీరియడ్లో. అంటే అష్టమ ఫలితం కొంత ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇక రావాల్సినటువంటి డబ్బు అదృష్టవశాత్తు ఏమవుతుంది, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వారి మూలకంగా మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. అయితే ఈ పీరియడ్ లోపల కొంత మిస్అండర్స్టాండింగు, కలహము, తర్వాత 10 సార్లు అడగడం మూలకంగా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ వక్రించినటువంటి సమయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. సాధారణ ఫలితాలకు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఈ పీరియడ్లో ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త పడడము మంచిదే. ఇక శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా కూడాను సంవత్సరం మొత్తం మీకు బాగా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. అయితే ఈ పీరియడ్ లోపల ఏమవుతుంది, కొంత మీకు ఆ శుభకార్యాల విషయం లోపల కొంత ప్రొలాంగ్ కావచ్చును, ఆలస్యం జరగవచ్చును. కాబట్టి మీ వైపు నుంచి ఆ పనిని మనస్ఫూర్తిగా చేయడము, శ్రద్ధతో చేయడము అనేటువంటిది చాలా అవసరము. ఇక అభీష్ట కార్యసిద్ధి ఓవరాల్గా ఉంది మీకు భాగ్యస్థానంలో సంచరించడం మూలకంగా. అయితే ఈ టైం లోపల ఏమవుతుంది, అష్టమ ప్రభావం ఉంటుంది కనుక అభీష్ట కార్యసిద్ధి ఉన్నప్పటికీ కొంతవరకు ఆలస్యము, మానిటరీగా మీరు ఊహించినంత ఫలితం రాకపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త పడాలి. ఇక స్థిర చర ఆస్తుల విషయం ఆలోచించినట్టయితే వాటి మూలకంగా మీకు యథావిధిగా మంచి జరుగుతుంది. ఇక చేసేటువంటి వృత్తి, వ్యాపారము అనుకూలంగానే ఉంటుంది. అందులో పెద్దగా మీకు తేడాలు ఏమి ఉండవు. భాగ్యస్థానంలో కలుగుతున్నటువంటి ఫలితాలే ఉంటాయి.
కాదంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే అష్టమ స్థానం యొక్క ప్రభావము కొంత ఉండడం మూలకంగా మీ ఎఫర్ట్స్ అనేది ఈ ఇంటర్వెల్లో చాలా అవసరము. దాన్ని ఉపయోగించుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.